హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు హిందీలో పుష్ప 2 కలెక్షన్ చూస్తూ ఉంటే మతిపోవాల్సిందే. అక్కడ ఉండేటువంటి స్టార్ హీరోల తాలూకు కలెక్షన్లు కూడా దాటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నంబర్స్ నమోదు చేస్తుంది. అసలు రిలీజ్ అయ్యి సినిమా 4 రోజులు అవుతుంది. హిందీలో ఎంత బీభత్సమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయంటే ఒక్కసారి నేను మీకు ఆ కలెక్షన్లో డే వైజ్ ఎంత కలెక్ట్ చేసిందని ఒకసారి నేను మీకు చెప్తాను. మొదటి రోజు 72 కోట్లు కలెక్ట్ చేసింది, ఆల్ టైమ్ రికార్డ్ హిందీలో. అక్కడ ఉండేటువంటి స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తాలూకు రికార్డులు కూడా లేపేశాడు పుష్ప 2 సినిమా. రెండవ రోజు 59 కోట్లు, మూడవ రోజు 74 కోట్లు. మూడవ రోజు అంటే శనివారం వీకెండ్, సో శనివారం 74 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే మొదటి రోజు కంటే కూడా వీకెండ్ రోజు ఆబ్వియస్లీ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో 74 కోట్లు కలెక్ట్ చేసింది మూడో రోజు. సో నాలుగో రోజు సండే వచ్చింది. ఈ నాలుగో రోజు ఇంకా బేబత్సం. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు కంటే కూడా నాలుగో రోజు సండే రావడంతో ఎగబడిపోయారు జనాలు. 86 కోట్లు కలెక్ట్ చేసింది హిందీలో నాలుగో రోజు పుష్ప 2 సినిమా. సో ఓవరాల్ గా కలెక్షన్ చూసుకుంటే ఓన్లీ హిందీలోనే 291 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిందంటే ఏ టైప్ ఆఫ్ క్రేజ్ ఉందో హిందీలో అర్థం చేసుకోవచ్చు. హిస్టారికల్ కలెక్షన్స్ నమోదు చేసుకుంటుంది హిందీలోనే. ఓన్లీ హిందీలోనే ఈ సినిమా జస్ట్ 10 days లో ఒక 500-600 కోట్లు కలెక్ట్ చేసేస్తుందా అనే రేంజ్ కలెక్షన్ నమోదు చేసింది ప్రతిరోజు కూడా. మండే కూడా హిందీలో బుకింగ్స్ చాలా బాగున్నాయి. మండే, ట్యూస్డే ఈ 2 రోజుల్లో కూడా, ఈ రోజు మండే, రేపు ట్యూస్డే, ఈ 2 రోజులు కూడా హిందీలో ర్యాంపేజ్ బుకింగ్స్ ఉన్నాయి. నిజంగా అసలు అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాతో ఒక యుఫోరియా క్రియేట్ చేసేసారు. ఆఫ్టర్ బాహుబలి 2ని కొట్టే సినిమా ఏది వస్తుంది అని చెప్పేసి అందరూ ఆలోచించుకున్నారు. సో ఆఖరికి పుష్ప 2 ఆ హైప్ ని సస్టైన్ చేసుకుంటా ఈ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద హిందీ ట్రేడ్ లో ఈ రేంజ్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసేటువంటి నంబర్లు పెడుతుందంటే పుష్ప 2 హైప్ ఫేవర్ ఓన్లీ నార్త్ లోనే ఏ రేంజ్ లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. మరి ఈ 4 రోజులు కలిపి 291 కోట్లు కలెక్ట్ చేసింది. మరి 5వ రోజు, 6వ రోజు ఓవరాల్ గా మొదటి వీక్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి, 10 రోజులకి 1000 కోట్లు కానీ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేస్తుందా, కలెక్ట్ చేయదు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.